అందరికీ నమస్కారం. నా పేరు వికాస్. నేను ఐఐటి గువాహటిలో ఎంటెక్ పూర్తి చేశాను. ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత 1 సంవత్సరం ఉద్యోగం చేసి ఆ తర్వాత యూపీఎస్సీ పరీక్షకు సంసిద్ధం అవుదామని నేను నిర్ణయించుకున్న తర్వాత పరీక్షా విధానాన్ని చూసి దాంట్లో ఆప్షనల్గా ఒక సబ్జెక్ట్ని ఎంచుకోవాలని తెలుసుకొని దాంట్లో తెలుగు సాహిత్యం కూడా ఉందని చాలా ఉత్తేజభరితమయ్యాను. కానీ సిలబస్ అంతా పరిశీలించిన తర్వాత నాకు ఖచ్చితంగా కోచింగ్ అవసరం అవుతుంది అనిపించింది. నా ఆసక్తి ఏదైతే ఉందో దానికి కోచింగ్ కూడా తోడైతే నేను ఖచ్చితంగా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఖచ్చితంగా తీరం చేరుతానని అనిపించింది. అందుకు యూట్యూబ్లో నేను తెలుగు సాహిత్యం కోచింగ్ కోసం వెతుకుతున్నప్పుడు కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. దాంట్లో పాత సంవత్సరం 2018-19 సంవత్సరంలో టాపర్గా వచ్చిన రాహుల్ బొంతా సార్ వీడియో కూడా ఒకటి చూశాను. దాంట్లో వై సత్యనారాయణ సార్ గారిని మొదటిసారిగా నేను చూడడం జరిగింది, ఆయన పేరు వినడం జరిగింది. ఆ తర్వాత ఖచ్చితంగా నేను సార్ దగ్గరే శిక్షణ తీసుకోవాలని దృఢ నిశ్చయంతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సత్యనారాయణ సార్ని కలిసిన తర్వాత ఆయన ఇచ్చిన డెమో క్లాస్లో అసలు తెలుగు సాహిత్యం అంటే ఏంటి, మనకి ఎగ్జామ్కి కావాల్సిన విషయాలు ఏంటి, పాత పేపర్లు ఎలా ఉంటాయి, ప్రశ్న పత్రాల్లో ఏ క్వశ్చన్లు వస్తున్నాయి, సిలబస్ని ఏ విధంగా చూడాలి, ఇదంతా ఒక ఓవర్వ్యూ ఇవ్వడం జరిగింది. అది చూసిన తర్వాత నా సంకల్పం ఇంకా పెరిగింది. ఖచ్చితంగా తెలుగు సాహిత్యమే, దీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు అని నేను నిశ్చయించుకున్నాను. ఆ విధంగా నిశ్చయించుకున్న తర్వాత నేను శిక్షణా తరగతుల్లో చేరడం జరిగింది. చేరిన తరువాత మొదటి రోజు నుంచి సార్ ముందు చెప్పిన విధంగానే నిర్దిష్టమైన ఒక ప్రణాళిక, ఆ ప్రణాళికతో పాటు లక్ష్యాన్ని చేరుకోవాలి, మమ్మల్ని లక్ష్యాన్ని చేర్చాలి అనే ఒక సంకల్పం, ఈ రెండింటినీ ఆయన ఆసరాగా చేసుకొని 4 నెలల వ్యవధి తీసుకొని ఆ గడువుని మాకు ఖచ్చితంగా ఈ 4 నెలల్లో నేను పూర్తి చేస్తాను అని ఒక నమ్మకాన్ని కలిగించి దానికి అనుగుణంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఉపయోగిస్తూ శిక్షణా తరగతులు నిర్వహిస్తూ వారానికి 4 తరగతులు, దాంతోపాటు మాసాంతపు పరీక్షలు, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా పాత ప్రశ్న పత్రాల్లో వచ్చిన ఒక్కొక్క ప్రశ్నని మాకు ఇస్తూ కాల వ్యవధి, మనకి మెయిన్స్ పరీక్షలో ఎంత వ్యవధి ఉంటుంది, 10 మార్కుల ప్రశ్నకి ఎంత వ్యవధి ఉంటుంది, 20 మార్కుల ప్రశ్నకి ఎంత వ్యవధి ఉంటుంది, ఆ వ్యవధికి అనుగుణంగా మా చేత సమాధానాలు రాయిస్తూ సత్య సార్ ప్రతిరోజు కూడా మాకు ఎగ్జామ్ కోసం మెయిన్స్లో తెలుగు సాహిత్యాన్ని మేము రాసే విధంగా మమ్మల్ని సంసిద్ధం చేశారు. ఈ కోచింగ్ తెలుగు సాహిత్యం అనే ఒక ప్రాకారంలో మమ్మల్ని ఉంచడం మాత్రమే కాకుండా దాంతోపాటు ఆయన ఉద్యోగరీత్యా ఒక అడిషనల్ కమిషనర్ కావడంతో సివిల్ సర్వీసెస్కి కావాల్సిన ప్రమాణాలు ఏంటి, దానికోసం విద్యార్థులు అనేవాళ్ళు ఏ విధంగా ఈ పరీక్షను చూడాలి అనే దృష్టిలో మమ్మల్ని ప్రతిరోజు కూడా అలవాటు చేస్తూ వచ్చారు. సో లాస్ట్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే మేము తెలుగు సాహిత్యంతో పాటు కావాల్సిన ఒక కార్యం ఏదైతే ఉందో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనే కార్యం మేము ఏదైతే తలపెట్టామో దానిని సాధించడం కోసం మాకు సాధికారత తెప్పించారు. చివరిలో మేము ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ సాధిస్తాము, సివిల్ సర్వీసెస్ కావాల్సిన పనిముట్లన్నీ మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి అనే ఒక నమ్మకంతో మేము బయటికి వచ్చాం. ఇది మాత్రమే కాకుండా క్లాసులు జరిగే సమయంలో ఏదైతే ఉచితంగా ఉంటుందో, మన ప్రిపరేషన్కి ఏదైతే సముచితంగా ఉంటుందో దానికి కావాల్సినంత హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వాటి మీద మాకు కొంత డిస్కషన్ కూడా జరుగుతూ ఉండేది. దానికి మేము ప్రతిరోజు కూడా తయారుగా వెళ్తూ ఉండేవాళ్ళం. సార్ రేపు ఏ క్వశ్చన్ అడుగుతారు, మనం ఏ విధంగా దానికి ఆన్సర్ చేయాలి, ఈరోజు మనం ఎక్కడున్నాము, ఈరోజు ఆన్సర్ ఎలా చెప్పాము అనే విధంగా మేము తయారవుతూ వెళ్ళేవాళ్ళం క్లాస్కి. ఇది ఏదో కోచింగ్కి వెళ్ళాము, కొన్ని క్వశ్చన్లు రాసేసాము వచ్చేసాము అని కాకుండా మనం స్కూల్లో ఏ విధంగా అయితే ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ మనం ఎంజాయ్ చేస్తూ వస్తామో అదేవిధంగా మేము రోజు వెళ్ళే వాళ్ళము. సార్ చెప్పే క్లాసుల్ని చక్కగా మేము ఎంజాయ్ చేస్తూ వచ్చేవాళ్ళం. సో ఈ విధంగా మాకు సార్ చెప్పిన గడువులో ఖచ్చితంగా చెప్పిన టయానికి పూర్తి చేసేసారు. సో దీని వలన మాకు చాలా మిగతా సబ్జెక్టులను చదవడం చాలా సులభం అయిపోయింది. ఎందుకంటే తెలుగు సాహిత్యానికి చెప్పిన గడువులో పూర్తి చేయడం వల్ల మా ప్రయత్నం చాలా సులభమైంది. సో అందుకని చెప్పి ఎవరైతే ఇంకొక విషయం ఏంటంటే
వేరే ఆప్షనల్ ఐచ్ఛికాంశంగా వేరే సబ్జెక్టులు ఎంచుకున్న వారికి మనం ఏమాత్రం తక్కువ కాదు, వాళ్ళతో మనం సమవుజ్జీలమే అనే విధంగా మమ్మల్ని ఆయన ట్రైన్ చేస్తూ వచ్చేవాళ్ళు రోజు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైతే తెలుగు సాహిత్యాన్ని ఎంచుకుందాము ఆప్షనల్గా అనుకుంటున్నారో మీకు కావాల్సింది కేవలం ఒక దృఢ సంకల్పం మరియు తెలుగు సాహిత్యం అనే ఈ అంశం మీద ఆసక్తి మాత్రమే. ఎందుకంటే సత్యనారాయణ సార్ని కలిసిన తర్వాత, ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాత మార్గం సుగమ్యంగా అవుతుంది, మంచిగా మనల్ని తీరానికి చేర్చుతారు. కాబట్టి ఎవరైతే ఈ దారిలోకి రావాలి వద్దాము అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా మన సత్యనారాయణ సార్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సత్యనారాయణ సార్, ధన్యవాదాలు.